అవును ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ బీరకాయ శనగపప్పు కర్రీ అనమాట, గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ ఆనియన్స్ను శనగపప్పు నానబెట్టేసినాయి అనమాట ఫ్రెండ్స్. ఈ బీరకాయ ముక్కలు అనమాట. దానికి కావాల్సిన ఐటమ్స్: పసుపు, కారం, సాల్ట్, నూనె, పచ్చి కొబ్బరి తురుము. ముందుగా ఆయిల్ పోసేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, నేను 2 గంటన్నర పోసుకున్నా, ఎక్కువే వాడతా ఫ్రెండ్స్ నేను ఆయిల్. చూడండి, ఇది కాగిన తర్వాత ఆనియన్స్ను శనగబద్దలు వేసేస్తాను అనమాట. శనగబద్దలు ఆనియన్స్ వేసేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, వేసి ఇలా కలిపేసి కొంచెంసేపు కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. అది కుక్ అయిన తర్వాత మూత పెట్టేస్తాం అన్నమాట. బీరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాం, అవి మగ్గిపోయినాయి అనమాట, కుక్ అయిపోయినాయి అన్నమాట. చూడండి, బీరకాయ శనగపప్పు అనే ఇవన్నీ వేసి ఇలా కలుపుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్ నేను. చూడండి, వేసి మూత పెట్టేస్తున్నాం అన్నమాట. ఇది కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి ఫ్రెండ్స్. పసుపు కూడా ఒక స్పూను పసుపు వేస్తున్నాను అన్నమాట. చూడండి, వేసేసి ఎక్కువ కాదు, స్పూనుడే వేస్తున్నాను అన్నమాట. వేసి ఈ విధంగా కలుపుతున్నాను. ఇలా వేసి కదిపిన తర్వాత 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత పెట్టేసి తర్వాత సాల్ట్, కారం వేస్తాను. ఇది ఉడికింది, వాటర్ అయితే ఏం పోయిలా. అది వాటర్ వస్తుంది కదా, బీరకాయలో కుక్ అయితే వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దీంట్లో సరిపడా సాల్ట్ వేస్తున్నా, చేత్తోనే వేస్తున్నా, స్పూన్తో వేయట్లేదు ఫ్రెండ్స్ నేను. వేసి ఇలా కలిపేసాను. కారం కూడా స్పూను వేస్తున్నాను అన్నమాట. వేసి కొంచెం వేస్తున్నాను అన్నమాట, కారం కూడా. మొత్తం అన్నీ వేసి ఈ విధంగా కలిపేస్తున్నాను అన్నమాట. వాటర్ కూడా పోస్తున్నాను అనమాట, సరిపడా వాటర్ కూడా పోసానమాట. ఇది ఎగురుతుండగా కొంచెం కొబ్బరి వేస్తాను అనమాట, పచ్చి కొబ్బరి తురుము ఫ్రెండ్స్. ఇది కుక్ అవుతుంది అనమాట, అయిపోతుంది. కొంచెం లైట్గా కొబ్బరి వేస్తున్నా. ఎక్కువ కాదు, కొంచెమే వేస్తున్నా. దీంట్లో షుగర్ కలిపి తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, కంప్లీట్గా బీరకాయ శనగపప్పు కర్రీ అయిపోయిందనమాట, కట్టేసాను అనమాట. చూడండి, ఇది రైస్లోకి, చపాతీకి, పూరీలో కూడా నంచుకు తినొచ్చు అనమాట, దేనికైనా సరే. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఎక్కడా కూడా ఆపుకోకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో.